హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. ఈరోజు స్పెషల్ రెసిపీ టేస్టీ అండ్ ఈజీగా చేసుకునే రవ్వ పొంగల్. ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ కూడా. ఇది డైలీ రెగ్యులర్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్, లంచ్ ఎందులోకైనా తీసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా పెసలు, బన్సీ రవ్వ వేస్తాం కాబట్టి హెల్త్కి అయితే చాలా మంచిది ఈ రెసిపీ. దీనికోసం ఫస్ట్ అయితే ఒక హాఫ్ గ్లాస్ పెసలు, 1 గ్లాస్ బన్సీ రవ్వ తీసుకుని నీళ్లు పోసి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఇంకా కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుని నానబెట్టి 2 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇవి 2 అవర్స్ నానిన తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకోవాలి. అందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడుతున్నాను. ఈ రెసిపీకి గీ అయితేనే చాలా బాగుంటుంది. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. జీలకర్ర, ఇంకా కొంచెం మిరియాలు, అలాగే కాజు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి చాయిస్ కాజు అనేది. కాజు లేకుంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 అవర్స్ ముందుగానే నానబెట్టుకున్న రవ్వ ఇంకా పెసరపప్పు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను గ్లాసున్నర రవ్వ ఇంకా పెసలు కలిపి గ్లాసున్నర తీసుకున్నాను కదా, దానికి 5 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. పెసలు కాబట్టి కొంచెం ఎక్కువగానే వాటర్ పడతాయి. గ్లాసున్నరకి 5 గ్లాసెస్ వాటర్ పోసుకుని అందులో టేస్ట్కి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 15 మినిట్స్ వదిలేయాలి. తర్వాత కుక్కర్ విజిల్ తీసి ఓపెన్ చేసుకుని చూస్తే రవ్వ పొంగల్ అయితే రెడీ అయ్యింది. వాటర్ కూడా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఇది గీతో చేసుకుంటేనే బాగుంటుంది. గీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది రెసిపీకి. ఇంకా కొంచెం చల్లగా అయ్యే కొద్దికి గట్టి పడుతుంది. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయింది. ఇంకా ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకోవడమే. ఇందులో ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా తీసుకునే ఈ రెసిపీని ప్రాబ్లం ఏమి ఉండదు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీ రెసిపీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.